హలో అమ్మ గీత, ఎలా ఉన్నావు? బాగున్నావా నువ్వు? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా తల్లి. నాకు సెలవులు ఇచ్చారు కదా బడులకు. పిల్లలతో నువ్వు వచ్చాయి ఇంటికి ఏం చేస్తావు? ఎలాగో తర్వాత రావడానికి కుదరదు, అందుకే ఇప్పుడు వచ్చాయి. ఒక 10-15 రోజులు ఉండిపోతూ మంచిగా ఇక్కడ. వస్తానమ్మా, వస్తాను. తమ్ముడిని తోలు, తమ్ముడు తీసుకొని వస్తాను నన్ను. ఇక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని జర్నీ చేయనంటే చాలా కష్టంగా ఉందమ్మా. చాలా గోస ఉచ్చుకుంటారు ఇద్దరు. ఆ, అదే గీత, నేను అడిగిన ఇందాక తమ్ముడిని కానీ వాడేమో పోరా అంటే పోతలేడు. అక్కనే రమ్మను, నేను తీసుకురాను అంటాడు. ఎందుకు నువ్వు నా మీద అక్కకు కంప్లైంట్స్ ఇస్తాను? ఇక నువ్వు రాక చాలా రోజులు అయ్యేసరికి నా పానం అంతా కొట్టుకుంటాను బిడ్డ, నేను చూడాలని. ఎన్ని రోజులు అవుతుంది, అప్పుడెప్పుడో సంక్రాంతి పండగకి వచ్చి పోయినావు. 5-6 నెలలు అవుతుంది. పిల్లల్ని కూడా చూడాలనిపిస్తుంది, మనసు అంతా ఒకటేలా ఆగుతుంది. అంత చిన్నపోయినట్టు ఉంటాను. ఇక నాకు అంత మంచిగా అనిపించలేదు మిమ్మల్ని చూడకపోతే. ఇక నువ్వు ఈ కత్తెనే నాకు నిమ్మలం అవుతుంది. అత్తమ్మ, నాన్న పంపించారు అదే మరి తమ్ముడు రాకపోతే. ఇక అదే చూడాలి కానీ ఇక నాన్నకు ఆ పత్తి చేనులకు నీళ్ళు కట్టుడే సరిపోతుంది. ఇక కొద్దిగా పని కొద్దిగా ఏదన్నా తగ్గితే ఇక అప్పుడు నాన్నను పంపిస్తా. ఇక లేకపోతే ఇక చిన్నోనే బతికిలాడి వాడినే పంపిస్తా. ఇక ఏం చేస్తా, ఇక ఎవరినో ఒకరు పంపిస్తే ఇక రాను ఎల్లుండి. సరే అమ్మ, వస్తా. నేను ఎవరినో ఒకరు పంపి ఇక పిల్లల్ని తీసుకొని వస్తా ఇక ఎండాకాలం సెలవులకు.